మాల్లో ఎంటర్ అయిన ఆ లేడీ డైరెక్ట్గా ఐశ్వర్య ఉన్న ఫ్లోర్కి వచ్చి యాక్సెసరీస్ చూస్తూ అనుకోకుండా తనకు ఆపోజిట్ వేలో వస్తున్న ఐశ్వర్యని చూసింది. ఐశ్వర్యని చూడగానే మాలతి కళ్ళల్లో ఒకలాంటి అసూయ కదలాడింది. అది జూలీ కనుదాటిపోలేదు. హలో, ఈ దారేమైనా మీ తాతలు వేశారని అనుకుంటున్నారా? కాస్త పక్కకు జరగండి అంటూ మాలతి అసహనంగా ఐశ్వర్య వైపు చూసింది. ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అని ఐశ్వర్య మనసులో అనుకుని, ఓ సారీ, బట్ నేనేమీ దారికి అడ్డుగా లేను కదా, ఆ పక్క నుండి ప్లేస్ ఉంది కదా, అట్నుంచి వెళ్ళొచ్చుగా అని ఐశ్వర్య కూడా అంతే ఘాటుగా బదులిచ్చింది. ఈ టైంలో ఈ మేడంని సంతోషపెట్టడానికి ట్రై చేయాలి. ఈ మంత్ నా శాలరీలో వచ్చే కమిషన్ ఈ మాలతి చేసే షాపింగ్ మీదే డిసైడ్ అయ్యింది అని లోలోనే అనుకుంటూ రాబోయే కమిషన్ని తలుచుకుని నవ్వుకుంది జూలీ. వెంటనే ఐశ్వర్య వైపు యగాదిగా చూసి, మేడం, కాస్త మీరు పక్కకి తప్పుకుంటారా? అటుగా వెళ్లాలని ఆవిడకి తెలియక కాదు. ఆ మేడం కొనుక్కునే థింగ్స్ ఇటువైపే ఉన్నాయి. అయినా మీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పక్కకి తప్పుకోండి అని జూలీ ర్యాష్గా అంటూ ఐశ్వర్య వైపు చూసింది. అసలు నేనెందుకు జరగాలి? అటువైపు ప్లేస్ ఉంది కదా, ఎటు వెళ్తే ఏంటి అని డౌట్గా అడిగిన ఐశ్వర్యపై వాయిస్ రేస్ చేస్తూ, మీ ముఖం చేస్తే చూడడం తప్ప కొనేలా లేరు. ఎందుకొస్తారో ఏమో ఇలాంటి వాళ్ళు. మా టైం వేస్ట్ చేయడానికి కాకపోతే ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి. బిగ్ కస్టమర్స్ వచ్చినప్పుడు వదులుకుంటే మా కమిషన్లు పోతాయి అని అరిచినట్టుగా అంది జూలీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడెవరూ విండో షాపింగ్కి రాలేదు. మేం కూడా షాపింగ్ చేయడానికి వచ్చాం. అయినా ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను కదా, ఈలోపే అంత కంగారెందుకు అని ఐశ్వర్య కూడా జూలీ మీద ఫైర్ అయిపోయింది. ఏంటి, బ్యాగ్ చూస్తున్నారా, కొనేద్దామని అంటూ జూలీ ఇన్సల్టింగ్గా అంది. ఐశ్వర్య ఆకాష్ కంటే ఖరీదైన డ్రెస్ వేసుకుంది, కానీ మాలతి వేసుకున్న డ్రెస్తో పోలిస్తే ఐశ్వర్య డ్రెస్ నార్మల్గా ఉంది. ఈవిడ కొనే టైప్ కాదలే అని డ్రెస్ను చూసి అంచనా వేసుకుంది జూలీ. ఆమె మాటలకి ఐశ్వర్య ముఖం కోపంతో ఎరుపెక్కింది. ఆమెకి ఎప్పుడూ నార్మల్గా కోపం రాదు. అలాంటిది ఇలా ఇన్సల్టింగ్గా బిహేవ్ చేస్తుంటే ఐశ్వర్య యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. కానీ జూలీ మాత్రం అదేమీ పట్టించుకోకుండా, మీరు చూస్తున్న రెడ్ కలర్ టాప్ మోస్ట్ బ్రాండ్. అసలు ఆ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల ₹1,00,000. మీరిప్పుడు 1 lakh పెట్టి ఆ బ్యాగ్ కొనేస్తారా? లేదా మీరు దాన్ని కొనడానికి మీ బాయ్ ఫ్రెండ్ పై డిపెండ్ అవుతారా? ఒకవేళ అతడు కొంటాడని మాత్రం అనకండి, ఎందుకంటే మీ షాపింగ్కి ఎక్కడ బిల్ కట్టాల్సి వస్తుందనని అతను ముందుగానే జంప్ అయ్యాడు అంటూ జూలీ వెకిలిగా నవ్వింది. ఆమె మాటలకి ఐశ్వర్య ముఖం చిట్లించింది. ఇంతకు ముందు ఆకాష్ ఉన్న వైపు చూసింది, కానీ అతను అక్కడ లేడు. ఒకవేళ అతను రెస్ట్ రూమ్కి ఏమైనా వెళ్లాడేమో అనుకుంది. ఎందుకంటే ఆకాష్ పారిపోయే వ్యక్తి కాదు, తప్పించుకునే మనిషి అసలే కాదు. అందుకే జూలీ మాటలకి ఐశ్వర్యకు చాలా కోపం వచ్చేసింది. కానీ కంట్రోల్ చేసుకుంటూ, నేనంత అమౌంట్ ఇవ్వలేనని నీకెలా తెలుసు అని సూటిగా జూలీ వైపు చూస్తూ అడిగింది ఐశ్వర్య. అనవసరంగా గొప్పలకు పోకండి మేడం, ఈ బ్యాగ్ చాలా కాస్ట్లీ, మీరు కొనలేరు అని అదే వెటకారాన్ని కంటిన్యూ చేస్తూ అంది జూలీ. అదే అడుగుతున్నాను, నేను పర్చేస్ చేయలేనని నువ్వెలా డిసైడ్ చేస్తావు అని చేతులు కట్టుకుని సీరియస్గా అడిగింది ఐశ్వర్య. ఓ, అయితే మీకు కొనే రేంజ్ ఉందా? సరే, మరి కొని చూపించండి. మీరు కొన్నారు అంటే నేను ఇక్కడ సేల్స్ గర్ల్గా మానేసి మీ హౌస్లో మెయిడ్గా జాయిన్ అయిపోతాను అని జూలీ వెటకారంగా అంది. ఆ బ్యాగ్ని కొని జూలీ పొగరు అనగగొట్టాలి అనుకుంది ఐశ్వర్య. ఓకే, మీరు నా కార్డ్ని స్వైప్ చేయండి అనేసి ఐశ్వర్య తన వ్యాలెట్లో నుండి డెబిట్ కార్డ్ తీసి ఇచ్చింది. అందులో 10 lakhs ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు అనుకుంది. ఈ కార్డులో అమౌంట్ ఏమైనా ఉందా, లేదా ఫేక్ కార్డుతో మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా అని అంది జూలీ. కానీ ఈసారి ఆమె గొంతులో వెటకారానికి బదులు చిన్నపాటి టెన్షన్ ఉంది. ఎందుకంటే ఐశ్వర్య అలా కార్డ్ స్వైప్ చేయమంటుందని జూలీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ ఇప్పుడు ఐశ్వర్య నిజంగానే బ్యాగ్ని కొనేస్తే అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎక్కడ మేడ్గా చేరాలోనని జూలీ టెన్షన్. నా దగ్గర అమౌంట్ ఉన్నది లేనిది స్వైప్ చేస్తేనేగా తెలిసేది, అది వదిలేసి ఈ తొక్కలో క్వశ్చన్స్ ఏంటి అని ఐశ్వర్య చిరాగ్గా అంది. తనకి ఆకాష్కి కూడా ఆ బ్యాగ్ కొనే స్టేటస్ లేదని జూలీ అన్నందుకు ఐశ్వర్యకు చాలా కోపంగా ఉంది. జూలీకి మాత్రం టెన్షన్తో చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. అనవసరంగా దీంతో పెట్టుకున్నాను. ఈవిడ గారి ధైర్యం చూస్తుంటే నిజంగానే ఆ బ్యాగ్ కొన్నట్టుంది. ఒకవేళ ఇది కొంటే ఈ రోజుతో నా జాబ్ పోవడం గ్యారంటీ. సే జూలీ, ఎవరెట్టుపోతే నీకెందుకే, పైగా మేడిగా చేస్తాను, మెహందీ పెడతాను అంటూ మంగమ్మ శపథాల ఒకటి నీ మొహానికి. జారావుగా నోరు, అనుభవించిక అని జూలీ తనని తిట్టుకుని కార్డ్ స్వైప్ చేయబోయింది. సరిగ్గా అప్పుడే పక్కన ఉన్న మాలతి వచ్చి ఐశ్వర్య చేతిలో ఉన్న రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ని లాక్కుంది.
తనకి నచ్చిన బ్యాగ్ని ఆవిడ కావాలంటుంది. దాంతో ఆ బ్యాగ్ని ఇప్పుడు ఎవరికివ్వాలా అని జూలీ ఆలోచనల్లో పడింది. మాలతికిస్తే తనకి ఏదో ఒక రివార్డ్ ఇస్తుందనుకుని జూలీ హ్యాపీగా ఫీల్ అయింది. పైగా మేడ్ అనే ఆప్షన్ కూడా పోతుంది. అందుకే మాలతికి సపోర్ట్ చేస్తూ, ఓకే మేడం, మనీ పే చేసేయండి, బ్యాగ్ని ప్యాక్ చేసేస్తాను అని మాలతిని చూసి అంది జూలీ. ఐశ్వర్యను ఇరిటేట్ చేయడానికి మాలతి ఆ బ్యాగ్ని కొనాలని డిసైడ్ అయ్యిందని జూలీకి అర్థమైంది. ఐశ్వర్య ఫ్రస్ట్రేట్ అయింది. ఈవిడెందుకు ఇలా చేస్తుంది అనుకుంటూ, చూడండి, ఫస్ట్ లుక్లోనే ఆ బ్యాగ్ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైం చూసింది నేనే, సో ఆ బ్యాగ్ నాది. మధ్యలో వచ్చి ఏంటి ఇలా మాట్లాడతారు అని ఐశ్వర్య అనగానే, ఫస్ట్ చూస్తే ఏంటి, నాకు నచ్చింది నాకే దక్కాలి అంతే అంటూ మాలతి వాయిస్ రైజ్ చేసింది. మీరు ఫస్ట్ రావాల్సింది, లాస్ట్ మూమెంట్లో వచ్చి అదే బ్యాగ్ కావాలంటే ఎలా అంటూ ఐశ్వర్య కూల్గా ఉండడానికి ట్రై చేస్తూ అంది. నేను ఫస్ట్ అయినా వస్తాను, తర్వాత అయినా వస్తాను, అడగడానికి నువ్వెవరు? మాలతి చాలా కోపంగా అంది. ఐశ్వర్య కూడా చాలా కోపం వచ్చింది. బట్ ఆ టైంలో సపోర్ట్కి అక్కడ ఆకాష్ కూడా లేడు. అందుకే గొడవ మంచిది కాదని సైలెంట్గా ఉండిపోయింది. జూలీ రెస్పెక్టివ్గా బ్యాగ్ని మాలతి చేతికిచ్చింది. అది తీసుకున్న తర్వాత మాలతి ఐశ్వర్య వైపు నవ్వుతూ చూసింది. ఇది నా రేంజ్ అన్నట్లు. ఛా, ఇలా సరెండర్ అయిపోయానేంటి అనుకుంటూ తనని తానే తిట్టుకుంది ఐశ్వర్య. అదే టైంలో మాలతి వయ్యారంగా నడుచుకుంటూ ఐశ్వర్య వైపు వెళ్లి తన చేతిలో ఉన్న బ్లాక్ చాక్లెట్ మిల్క్ కాఫీని పట్టుకుని టచ్ చేసినట్టు బిల్డప్ ఇస్తూ తన మీద ఐశ్వర్య మీద కూడా పడేటట్టు వంపేసింది. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఐశ్వర్య వైపు చూసి, యూ ఇడియట్, నా మీదే కాఫీ పడేస్తావా, నీకెంత ధైర్యం అంటూ మాలతి చిందులు తొక్కింది. కాని అంతటితో ఆమె కోపం చల్లారలేదు. వెంటనే, నీకు కళ్ళు కనిపించడం లేదా, లేకపోతే ఆ కళ్ళని ఇంట్లో పెట్టుకుని షాపింగ్కి వచ్చావా అంటూ రూడ్గా బిహేవ్ చేస్తూ ఐశ్వర్య అందమైన చెంపపై ఛార్జ్ పెట్టి ఒకటి కొట్టింది. దాంతో మిల్కీ బ్యూటీలా ఉండే ఐశ్వర్య చెంప ఎర్రగా కందిపోయింది. ఆ దెబ్బకి ఐశ్వర్యకు దాదాపు పిచ్చి పట్టినట్టయింది. మాలతిని కావాలని పడేసుకుని మళ్ళీ తననెందుకు కొట్టింది అని అనుకుంటూ తిరిగి మాలతిని కొట్టడానికి ఐశ్వర్య చెయ్యెత్తింది. కాని అది గమనించిన మాలతి ఐశ్వర్య కడుపులో గట్టిగా ఒక పంచ్ ఇచ్చింది. అసలే ఐశ్వర్య అస్థిపంజరంలో ఉంటుందేమో. ఇక ఆ దెబ్బకి కంట్రోల్ చేసుకోలేక వెళ్లి బ్యాగ్స్ ఉన్న షెల్ఫ్ పై పడింది. ఆ ఫోర్స్కి తల బ్యాక్ సైడ్ గట్టి దెబ్బ తగిలి కింద పడింది. నాతోనే పెట్టుకుంటుందా, ఎంత గడ్స్ తనకు అంటూ సనుక్కుంది మాలతి. మాలతి, మీరు బాగానే ఉన్నారు కదా అంటూ జూలీ హడావుడిగా తన ముందుకొచ్చింది. బట్ కింద పడిన ఐశ్వర్యని మాత్రం పట్టించుకోలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నువ్వొక పని చెయ్యి. ఆ లేడీ ఇందాకటి నుండి నిన్ను కూడా విసిగిస్తుంది కదా, సో ఇప్పుడు నువ్వు రివెంజ్ తీర్చుకో. తనని ఎన్ని చెంప దెబ్బలు కొట్టాలనిపిస్తే అన్ని కొట్టు, దానికోసం నేను నీకు 2 lakhs ఇస్తాను అని మాలతి ఐశ్వర్య వైపు కోపంగా చూస్తూ జూలీకి ఆఫర్ ఇచ్చింది. ఆ అమౌంట్ వినగానే జూలీ కళ్ళు ఆనందంతో పెట్రోమాక్స్ లైట్లా వెలిగిపోయాయి. 2 lakhs అంటే మామూలు విషయం కాదు. అక్కడ షాపింగ్ గైడ్గా కొన్ని సంవత్సరాలు చేసినా అంత డబ్బు రాదు. మేడం, ఎన్ని దెబ్బలు వేయమంటారు, అది కూడా మీరే చెప్పండి అని జూలీ అతి వినయంగా అడిగింది. నీకు ఎన్ని దెబ్బలు కొట్టాలనిపిస్తే అన్ని కొట్టు, నీ ఓపిక అయిపోయే వరకు కొట్టు. బట్ ఈరోజు అందంగా ఉన్న దాని ముఖాన్ని అంత విహీనంగా చేసేయాలి అని కసిగా అంది మాలతి. ఓకే ఓకే అంటూ జూలీ చాలా ఉత్సాహంగా ఐశ్వర్యను కొట్టడానికి ఆమె వైపు వెళ్లి ఆమె ముఖం మీద చేతి గుర్తులు పడేంత గట్టిగా కొట్టింది జూలీ. ఇక కొట్టి కొట్టి అలుపొచ్చి వెనక్కి వెళ్లి నిల్చుంది. స్పాట్లో మాలతి జూలీ చేతిలో 2 lakhs పెట్టింది. ఆ డబ్బుని చూడగానే ఉత్సాహంతో స్పృహ కోల్పోతుందేమో అనిపించింది జూలీకి. అంత అమౌంట్ సంపాదించడం మరీ ఇంత ఈజీ అని ఆమె కల్లో కూడా అనుకోలేదు. ఆ సంతోషంతో ఐశ్వర్య మొహం మీద మరో చెంపదెబ్బ కొట్టింది. అదే టైంలో ఆకాష్ కాల్ మాట్లాడేసి లోపలికొచ్చాడు. అప్పుడే ఐశ్వర్యని చూడగానే ఆకాష్ కంట్లో నీళ్లు తిరిగాయి. ఐశ్వర్య కళ్ళు మూసుకునింది. ఆమె తల వెనుక నుండి రక్తం కారుతూ ఉంది. తగిలింది చిన్న దెబ్బే అయినా రక్తాన్ని చూసేసరికి ఆకాష్ తట్టుకోలేకపోయాడు. అతనొచ్చిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా జూలీ రాక్షసులా నవ్వుతూ ఐశ్వర్య చెంప మీద మరోసారి కొట్టింది. హే బాస్టర్డ్, వదులు, లేదంటే చంపేస్తాను అంటూ ఆకాష్ షాపింగ్ మాల్ దద్దరిల్లేలా అరిచాడు. ఆ క్షణం అతని కళ్ళు రక్తం కక్కుతున్నట్లు ఎర్రగా చింతనిప్పుల్లా భయంకరంగా ఉన్నాయి. ఆ అరుపుకి ఒక్క క్షణం పాటు జూలీ, మాలతి ఇద్దరూ తమ చుట్టూ ఉన్న గాలి స్తంభించిపోయి అధఃపాతాళంలోకి తొక్కేస్తున్నట్టు గజగజ వణికిపోయారు. పులి నోట్లో తల పెట్టామేమో అన్నంత భయంతో బిగుసుకుపోయారు. మరుక్షణంలో ఆకాష్ మెరుపు వేగంతో చురుకుగా ముందుకు దూసుకుపోయాడు. ఆ నెక్స్ట్ మినిటే జూలీ చెంప మీద ఫాట్ మన సౌండ్ వినిపించింది. ఒక్క చెంప దెబ్బతో జూలీ శరీరం నేరుగా గోడకు బలంగా తాకింది. ఆ హఠాత్ పరిణామానికి ఏం జరిగిందో అర్థం కాక జూలీ మైండ్ బ్లాక్ అయింది. ఆ ఒక్క దెబ్బతో
ఎవరో ఆమె ఎముకల్ని పనిగట్టుకుని విరిచేస్తున్నట్టుగా అనిపించింది. ఆ ఒక్క దెబ్బకే జూలీ నోటి నుండి 2 పళ్ళు ఊడిపడ్డాయి. అది చూసి ఆ పక్కనే ఉన్న మాలతి వెన్నులో వణుకు పుట్టింది. తెలియకుండానే ఆమె 2 అడుగులు వెనక్కి వేసింది. కానీ ఆ క్షణంలో ఆకాష్ చూపుల తీవ్రత ఎక్కడకు వెళ్లనివ్వకుండా కట్టిపడేసింది. ఆకాష్ లోపలికొచ్చినప్పుడు మాలతి ఐశ్వర్యకు మధ్య జరిగిన గొడవ గురించి తెలియదు. కానీ మాలతిని గొడవ అంతటికీ కారణమని అతను గెస్ చేశాడు. ఎందుకంటే జూలీని చూస్తే ఆమెకంత గడుచున్నట్టుగా కనిపించలేదు. ఏ, నువ్వేం చేస్తున్నావో నీకన్నా తెలుస్తుందా? ఒకరిని కొట్టడం చట్టవిరుద్ధం అంటూ మాలతి హెచ్చరిస్తున్నట్టు గట్టిగా అరిచింది. అవునా? అలాంటప్పుడు తననెందుకు కొట్టారు అంటూ ఐశ్వర్య వైపు చూపిస్తూ కోపంతో పళ్ళు కొరుకుతూ అరిచాడు ఆకాష్. ఎందుకంటే అది కాఫీని నా మీద ఒలకబోసింది. ఊరికనే ఆమెను కొట్టడానికి నాకేమైనా పనిలేదనుకుంటున్నావా అని మాలతి గట్టిగా అంది. ఓ గుడ్, వెరీ గుడ్ అని ఆకాష్ పిడికిలి బిగించి కోపాన్ని అణుచుకుంటూ మెల్లగా అన్నాడు. నా దగ్గరికి రావడానికి ప్రయత్నించకండి, నేను పోలీసులకి రిపోర్ట్ చేస్తాను అంది మాలతి. పోలీసులను పిలిచి ఆకాష్ని భయపెట్టడానికి ఆమె ఆలోచన. బట్ పోలీస్ మాట ఎత్తేలోగాని ఆకాష్ మాలతి చెంపను చెల్లుమనిపించాడు. అది సరిపోక అదే చోట 2 సార్లు చెంపదెబ్బ కొట్టాడు. దాంతో మందంగా ఉన్న మాలతి మేకప్ ముఖం లావుగా ఉబ్బిపోయింది. మాలతి ఉన్న చోటనే స్టాచ్యూలా ఉండిపోయింది. ఆమె కళ్ళు బయర్లు కమ్మినట్టు అయ్యాయి. కానీ ఆకాష్ చేసేదానికి జూలీ మాత్రం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆమె అకస్మాత్తుగా ఉన్మాదిలా అరుస్తూ ఆకాష్ వైపు పరిగెత్తింది. అది చూసిన ఆకాష్ కాస్త పక్కకి జరిగి మళ్లీ జూలీ చెంప మీద బలంగా కొట్టాడు. వెంటనే మాలతిని కూడా కొట్టాడు. దాంతో మాలతి నేల మీద దొర్లుతూ అమ్మా, అయ్యో అంటూ ఏడవడం స్టార్ట్ చేసింది. ఆకాష్ ఆమెను వెళ్లనివ్వాలని అనుకోలేదు. అతను ఒక అడుగు ముందుకు వేసి తన కాలు పైకెత్తి మాలతి చేతిని వెనుకకు గట్టిగా మెలితిప్పాడు. పటపటమంటూ ఆమె చేతి ఎముకలు విరిగిన సౌండ్ వినిపించింది. అమ్మా అని వేటగాడి చేతికి చిక్కిన లేడి పిల్లలా గట్టిగా అరిచింది మాలతి. భరించలేని నొప్పితో మాలతి నుదుటిపై నరాలు తేలి భయంకరంగా కనిపిస్తున్నాయి. అంతేకాక ఆమె ముఖం ముదురు జగురు రంగులోకి మారిపోయింది. జూలీ ఇంకా నేల మీద అలాగే మూలుగుతూనే ఉంది. అంతవరకు జరిగిన సన్నివేశం సినిమా రీళ్లులా తెరలుగా గుర్తుకు తెచ్చుకుంటూ భయంతో వణికిపోతుంది. అప్పటికి ఆమె ఒళ్లంతా చెమటలతో తడిసి ముద్దైపోయింది. జూలీ పైకి లేవడానికి చాలా అవస్థపడుతూ ఉండేసరికి ఆమెకు లేవడానికి మరో అవకాశం ఇవ్వకుండా ఆకాష్ జూలీని మళ్లీ కిందకి నెట్టేశాడు. ప్లీజ్ వదిలేయండి అని వేడుకోలుగా అంది జూలీ. ఆకాష్ వెంటనే తన షూ కాలితో జూలీ కాలుని బలంగా తొక్కుతూ, ఏంటి వదిలేయాలా? నా ఐష్ని కొడతావా? అనుభవించు అని ఆకాష్ సీరియస్ గా అన్నాడు. అతను అలా చేయడం చూసి ఐశ్వర్య మనసు కదిలింది. ఆకాష్ అంటూ అదే టైంలో ఐశ్వర్య మూలుగుతూ లేచింది. ఐశ్వర్య, ఆర్ యు ఫైన్ అంటూ ఆకాష్ హడావుడిగా ఐశ్వర్య వద్దకు వెళ్లి ఆమెను తన చేతిలోకి తీసుకున్నాడు. ఆకాష్, దెబ్బ కొంచెం పెయిన్ గా ఉంది అని అమాయకంగా చెప్తున్న ఐశ్వర్యని చూడగానే ఆకాష్ గుండె బాధగా మూలిగింది. ఐశ్వర్య ఎప్పుడూ అలాంటి పెయిన్ ని అనుభవించలేదు. తనని అలా ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్లినందుకు ఆకాష్ తనని తానే తిట్టుకున్నాడు. పర్వాలేదు, ఏం కాలేదు, భయపడకు, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటూ ఆకాష్ భారంగా శ్వాస తీసుకుంటూ అన్నాడు. అప్పుడు అతను నేలపై మూలుగుతూ ఉన్న మాలతి జూలీ వైపు చూశాడు. అతని కళ్ళల్లో వాళ్ళని చంపి పాతేయాలన్నంత క్రోషం కనిపించింది. మీ ఇద్దరిని అస్సలు వదిలిపెట్టను అని ఆకాష్ సీరియస్ గా అన్నాడు. అప్పుడు ఎవరో అక్కడికి వస్తున్నట్టుగా బూట్ల చప్పుడు వినిపించింది. ఆ కాసేపటికే బ్లాక్ సూట్ ధరించిన ఒక వ్యక్తి సెక్యూరిటీ గార్డుల టీంతో పరిగెత్తుకొచ్చాడు. ఈ బ్లాక్ సూట్ మ్యాన్ ఎవరు? ఆకాష్ ఐశ్వర్య చిక్కుల్లో పడతారా? తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.